B4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు. నా కూతురికి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరొకటి ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. ఆ వీడియో చూశారు కదండి. రియల్ ఎన్టీఆర్కి ఏఐ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సృష్టించుకున్నటువంటి ఎన్టీఆర్కి భూమి నుంచి ఎన్టీఆర్ని కిందకి తీసుకొచ్చారనమాట. ఆ రియల్ ఎన్టీఆర్ గారు చెప్పిన మాటలకి ఎంత వ్యత్యాసం ఉన్నదో మనం చూశారు కదా. మా ఏజ్ వాళ్ళకి చాలా స్పష్టంగా ఆ రోజు ఏం జరిగింది, ఎన్టీ రామారావు గారిని ఎంత దారుణంగా వెన్నుపోటు పొడిచారు, అధికారం దాహంతో ఎన్టీ రామారావు గారిని, ప్రజల మనిషి అయినటువంటి ఎన్టీ రామారావుని ప్రజలకు ఏ విధంగా దూరం చేశారు అనేది మాకందరికీ కళ్ళకు కట్టినట్లుగా తెలుసు. ఎన్టీ రామారావు గారి ఆవేదనను కూడా మనం చూసాం. కానీ ఈ రోజున మరి అధికార దాహంతో, అధికార పిచ్చతోటి, డబ్బు పిచ్చతోటి, అధికారం తను తర్వాత తన కుమారుడికి రావాలి అనేటటువంటి రాజకీయ కాంక్షతోటి ఈ రోజున ఏఐ టెక్నాలజీ ద్వారా 30 సంవత్సరాల క్రితం ఈ భూమిని వదిలి ఆకాశానికి వెళ్ళిపోయినటువంటి నందమూరి తారక రామారావు గారిని దివి నుంచి భూమికి దించి, తెలియని అమాయకులైతే నిజంగానే రామారావు గారు వచ్చారేమో అన్నట్టుగా చేస్తారు ముందు తరాల వాళ్ళకి. ఆ రకంగా వచ్చేసి కిందకి దిగొచ్చేసి చంద్రబాబు నాయుడు గారి చెయ్యి, నారా లోకేష్ గారి చెయ్యి పట్టుకొని మా పిల్లలు వీళ్ళని ఆశీర్వదించండి అన్నట్లుగా, ఆయన అభ్యర్థించినట్లుగా దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ మరి లోకేష్ని వారసుడిగా ప్రకటించినట్లుగా చాలా చక్కగా క్రియేట్ చేశారు. ఏఐ అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంతవరకు తీసుకొస్తారనే సంగతి తర్వాత విషయం. కానీ ఏఐను ఉపయోగించుకొని ప్రజలను నేను ఏ విధంగా మోసం చేయగలను, ఇంకా భవిష్యత్తులో కూడా చాలాసార్లు మోసం చేస్తాను అనే విషయాన్ని చాలా చక్కగా బయట పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నారంటే, వారసత్వం అనేటటువంటి ప్రకటన చంద్రబాబు నాయుడు గారి నోటి ద్వారా చెబితే దానికి విశ్వసనీయత ఉండదు, విలువ ఉండదు అని తన కార్యకర్తల చేత, తన ద్వితీయ తృతీయ ప్రథమ శ్రేణి నాయకుల చేత చెప్పిస్తూ ఉన్నారు. అది చాలదు అన్నట్టుగా దివికేగినటువంటి తన మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారే
భూమికి ఏతెంచి వారసుడిగా పేరు చెప్పినట్టుగా కూడా ప్రకటించేసుకున్నారు. ఆ రోజున అంత వెన్నుపోటు పొడవటానికి కారణం ఏదైతే అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, అదేవిధంగా ఎర్రమనాయుడు ఇలాంటి నాయకులందరూ కూడా బలంగా నిలబడి ఎన్టీఆర్కి వ్యతిరేకంగా చంద్రబాబు పంచన చేరటానికి ఏకైక కారణం ఏంటంటే చంద్రబాబు మనుషులుగా వీళ్ళు చంద్రబాబు ఏం చెప్తే వాళ్ళు చేసేటటువంటి వ్యక్తులు కాబట్టి చంద్రబాబులో ఒక భయం, ఒక అభద్రతా భావం ఆవరించింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కర్నూలు జిల్లా పర్యటనలో తన రాజకీయ వారసుడు బాలకృష్ణ అని ప్రకటించారు. బాలకృష్ణ అని ప్రకటించిన తర్వాత ఆ ప్రకటన నచ్చని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమం ఇదంతా. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారిని దించేసిన తర్వాత నల్ల దుస్తులు ధరించి తన మీద ఆ వైస్రాయ్ హోటల్ ముందు కోడిగుడ్లు చెప్పులు వేయించుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలోకి నేను వెళతాను, ప్రజల మధ్యకి నేను వెళతాను అని చెప్పి మనోవేదంతో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు విశాఖపట్నంలో ఈరోజు కూడా ఈనాడు పేపర్లో ఆ కటింగ్ దొరుకుతుంది. ఈనాడు పేపర్ ద్వారా నేను ఆ కటింగ్ని చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. ఈనాడు పేపర్లో ఏమని అడిగారంటే, నా కుమారుడు హరికృష్ణని ముఖ్యమంత్రి చేయగలవా చంద్రబాబు నాయుడు? మీరు పదవి కోసం కాదు అన్నారు కదా, పదవి కోసం కాదు పార్టీ పరిరక్షణ కోసం అని చెప్పారు కదా, పదవి కోసం కాకపోతే ఆ పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టేసి మంత్రివర్గంలోకి మీరు తీసుకున్నటువంటి నా కుమారుడైనటువంటి హరికృష్ణను ముఖ్యమంత్రి చేయగలవా అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. అది ఈనాడులో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. ఆ కాపీ ఈ వీడియో కింద లింకులో కూడా మీరు చూడవచ్చు. అంటే ఇక్కడ A1 టెక్నాలజీని వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అబద్ధానైనా సరే బలంగా చెప్పగలరు అనటానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఎన్టీ రామారావు గారు పదవి కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి పదవి ఇవ్వాలని ఆయన ఎప్పుడు కోరుకోలే, లేదా లోకేష్ గారిని వారసుడుగా ఆయన ఎప్పుడు గుర్తించలే. ఏదైతే తెలుగు ఖ్యాతి, తెలుగు జాతి విశ్వఖ్యాతి అని చెప్పారే, దానిలో విధంగానే వారసత్వం బలంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. నందమూరి వారసత్వం రాజకీయాల్లో తన తర్వాత కొనసాగాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. ఒకవేళ ఆ నందమూరి వారసుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఏమన్నా అడ్డు వస్తాడేమోనని ఈ AI టెక్నాలజీని ఉపయోగించుకొని లేని రామారావు గారిని తీసుకొచ్చి ఆయన చేత ఆ డైలాగ్స్ చెప్పించారు. ఆ చెప్పించేటటువంటి దాంట్లో కూడా ఏమన్నారంటే, హైదరాబాద్ని సైబరాబాద్ లాంటి మహా అద్భుతమైనటువంటి మరో నగరాన్ని నిర్మించాడు, అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. అదేవిధంగా అమరావతి ప్రపంచంలోని దివిలో ఉన్నటువంటి దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని తలదన్నే విధంగా, దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణం జరగాలని ఆశీర్వదిస్తున్నాను అనే మాట కూడా చెప్పిచ్చేశారు. ఇక్కడ మనం సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే, రెండు విషయాలు మనం సంతోషించాలి.
ఒకటి, దేవతల ప్రక్కన ఆకాశంలో ఉన్నటువంటి రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నిర్మించబోతున్నటువంటి ఆ రాజధానిలోనే ఉంటానని చెప్పేసి అక్కడి నుంచి ప్రయాణం అయ్యాడు అనేటటువంటి వార్తని ఏఐ ద్వారా చెప్పించలేదు. ఆ వార్తను కూడా పచ్చపత్రికలో వెయ్యలేదు. దానికి సంతోషిద్దాం. దాని తర్వాత నేను అనవసరంగా పోరాడాను ఆ రోజున నా అల్లుడి మీద. నా అల్లుడు నా కూతురు బిడ్డ అయినటువంటి లోకేష్ని వారసుడుగా చేస్తాడో లేదో అనేటటువంటి ఆందోళన నాకు ఉండేది. ఆందోళన లేకుండా ఈరోజు చేశాడనే మాట ఎన్టీఆర్ ద్వారా చెప్పించకపోవటాన్ని కూడా మనం హర్షించాల్సిందే. ఎందుకంటే అంతకు కూడా తెగించకుండా ఎంతో కొంత ప్రజలను మోసం చేయగలిగానులే అనే దాంతో ఆగినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. నమస్తే.